దేవుడు ఉన్నాడు. ఒకరోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళల్లో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రం కల్లా అడవి నుండి బయటపడాలని తిరుగుదారి పట్టాడు. అలా ఓ గంట నడిచాక కానీ అతనికి అర్థం కాలేదు తాను దారి తప్పిపోయాడని. అసలు అది క్రూర మృగాలు కూడా తిరిగే అడవి, ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకొని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు. ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకొని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తలదాచుకొని తెచ్చుకున్న కాసిని నీళ్లు కూడా తాగేశాడు. పోనీ తన స్నేహితులకి తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే అక్కడ సిగ్నల్ అసలు లేదు. తనకు తెలియకుండానే భగవంతుడా నాకేంటి ఈ పరీక్ష అని సనిగాడు. వెంటనే తనలో తాను నా పిచ్చి కాని భగవంతుడే లేడు, ఇక ఆయనొచ్చి నన్నేం కాపాడుతాడని అనుకున్నాడు. అయినా తన మనసులో ఓ మూల ఒకసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలనుకున్నాడు. వెంటనే ఆ నాస్తికుడు రెండు చేతులు జోడించి తన మనసులో నారాయణ నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్లే దారి చూపించి నన్ను రక్షించు అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడ్డం వల్ల ఒకసారి ఉలికిపడి గావు కేక వేశాడు ఆ నాస్తికుడు. ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు. అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి, దొరగారు ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చిందా, మీరేమైనా చూశారని అడిగాడు. అందుకు ఆ నాస్తికుడు, నేను గంట నుంచి ఈ చెట్టు కింద గుంట నక్కలా కూర్చున్నా, ఈ వైపు ఏ కుందేలు రాలేదు అన్నాడు. ఆ వేటగాడు ఆశ్చర్యంగా, నేను గంట సేపటి నుండి దానే వేటాడుతూ వచ్చాను, ఎన్ని బాణాలు వేసినా తప్పించుకొని మీ దగ్గరకు వచ్చింది, ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈరోజు వేట వృధా అయినట్టే అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు. వెంటనే ఆ నాస్తికుడు, ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్లాలో ఇక్కడ కూర్చున్నా, నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ కొంచెం ధీరంగా అడిగాడు. అందుకు ఆ వేటగాడు ఆ నాస్తికుణ్ణి తనతో అడవి బయట మార్గం వైపు తీసుకెళ్లసాగాడు. నాస్తికుడు ఆ వేటగాడితో మాటలు కలిపి, నిజానికి నేను దేవుణ్ణి నమ్మను, ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి అన్నాడు. ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగి, ఏందయ్య సామి, దేవుడు లేడంటావా, మా మాన్యంలో నన్ను మించిన విల్లుకాడు లేడు, అలాంటిది రామునికి మాయలేడి కనిపించినట్లు ఈరోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువునైనా ఒకటి లేదా రెండు బాణాలలో నేల కొరికిస్తాను, అలాంటిది ఈరోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దానికి తగల్లేదు, నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని పట్టుబడి దాని వెనకాల పరిగెత్తుకుంటూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయ్యింది, అంత విష్ణులీల అన్నాడు. దానికి నాస్తికుడు, అంతా వైష్ణవలీలనా, ఇదంతా ఆ విష్ణువు చేయించే బదులు విష్ణువే వచ్చి దారి చూపొచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు, మీకు ఆకలేసినప్పుడు హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే అక్కడి సర్వల్లో మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు, కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా అంటూ ఆ నాస్తికుడు వెళ్ళవలసిన చోటుకి తన చూపుడు వేలతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగాడికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి కొంత డబ్బు తీసి ఆ వేటగాడికి ఇవ్వబోయాడు. అలా ఇవ్వబోతూ ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు వెనకాల మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేశాయి. కళ్ళలో నుంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను, నన్ను రక్షించడం కోసం మాయ కుందేలుని సృష్టించుకొని నన్ను ఈ దట్టమైన అడవిలో నుంచి బయట పడవేయడమే కాక నాసికత్వం అనే మాయలో నుంచి కూడా బయటపడేశావు, నీవు నారాయణుడువో నారాయణుడు పంపిన దూతవో నీకే తెలుసు నారాయణ, ఇదంతా నిజంగా నీ లీలనే అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్తికుడు.
ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.